మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. అక్క, మొత్తం విన్నా కోటి. మధు ఇందు వాళ్ళ ఇంటికెళ్ళి అంత సీరియస్గా వచ్చిందంటే ఏదో తేడా కొడుతుందక్క. ఒకవేళ నువ్వు ఇందుని బలవంతంగా వాళ్ళ ఇంటికి పిలిపించిన విషయం గురించి తెలిసిపోయిందంటావా? అదంతా ఏమై ఉండదు. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుండరు. మధుని చూడగానే జరిగిందంతా గుర్తుకొచ్చి వాళ్ళ నాన్నకిలా అయిపోయిందే అని బాధపడుతూ అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడ్చుంటారు. అంతకు మించి ఏమి ఉండదు. హలో, బిజీనా? బిజీ ఉన్నవాడు ఎవరైనా మెసేజ్ రాగానే రిప్లై ఇస్తూ కూర్చుంటాడా? కెన్ ఐ కాల్ యూ? హాయ్, హలో. డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు కదా, కాల్ చేయకుండా మెసేజ్ ఎందుకు? ఆఫీస్లో ఉంటారు కదా అని. ఆఫీస్లో ఉన్నా పనిలో లేను. ఇంకేంటండి? ఓ సరే అండి, అయితే బాయ్. అదేంటండి బాయ్ అంటున్నారు? ఇంకేంటండి అని అడిగితే అర్థం అదే కదా, ఫోన్ పెట్టేయమనే కదా. మీరు భలే గడసారండి. ఇంకేంటి విశేషాలు అని అడిగా. టైం ఎంత అయిందండి? నా టైం మాత్రం చాలా బ్యాడ్గా నడుస్తోందండి. 5 వరకు ఈ కుర్చీలోనే ఉండాలిగా. నేను టైం అడిగితే మీరేదో అంటున్నారు. 12 అవుతుందండి. మీ లంచ్ సంగతి ఏంటి? ఏదో లేండి, తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అయినా దానికి ఇంకో గంట ఉంది కదా. మనిద్దరం లంచ్ కి బయటకు వెళ్దామా? వెళ్దాం. అయితే వెంటనే వచ్చేయండి, మీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాను. మీరు బయటే ఉన్నారా? మరి ఇందాకటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నారేంటండి? మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పలేదు. మరి రండి అయితే లంచ్కి వెళ్దాం. ఇదిగో వస్తున్నా. పర్సులో రూపాయి లేదు, అస్సలు అకౌంట్ యాక్టివేషన్లోనే లేదు. లంచ్కి వెళ్ళడం ఎలా? ఇదిగో గేట్ బయటే కాస్త ముందున్నా. సారీ గీత గారు, ఇప్పుడు నేను రాలేను. అదేంటండి, వస్తానని చెప్పి ఒక్క సెకండ్ కూడా అవ్వలేదు. అంటే అది నేను నా వాలెట్ని ఇంట్లో మర్చిపోయాను. నా ఆన్లైన్ పేమెంట్స్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఓహో, తమరు బిల్లు గురించి ఇంత ఆలోచిస్తున్నారా? భలే వారండి మీరు. రండి చెప్తాను. అయ్యో పర్లేదండి. అరే రమ్మంటున్నానా? ప్లీజ్, మీకోసమే వచ్చా, రండి. హాయ్ అండి. హాయ్. కార్ మీరు డ్రైవ్ చేయండి. ఓకే. సార్. ఏంటి రూతర్, ఏమంటున్నాడు సుధీర్? ఏంటి వాడి పరిస్థితి? ఏంటో సార్, సరదాగా పలకరించినా కొంచెం అనీజీగా చిరాగ్గా ఉంటున్నాడు. ఏంటి వాడు సీట్లో లేడు? ఒకసారి చూడు, ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో అని. అలాగే సార్. స్వర్ణ సార్. సుధీర్ సార్ ఇక్కడ ఏదో ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్ళారు సార్. సార్, ఏదో ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళాడా? ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కనుక్కో. అలాగే సార్.
సార్, కాల్ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తున్నాడా? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కాఫీలు టీలు మోసుకునే బదులు బయటికెళ్ళి కాఫీ షాప్ పెట్టుకుంటే వీళ్ళిచ్చే జీతం కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నానో అర్థం కావట్లేదు. ప్రతోడు నాతో ఆడేసుకుంటున్నాడు. కాఫీలు టీలు కంపెనీ ఫ్రీగా ఇస్తుందని కొంతమంది అయితే లీటర్లు చెప్తున్నారు. పోనీ ఇచ్చింది పూర్తిగా అయినా తాగుతున్నారా అంటే 1-2 సిప్పులు తాగటం, పక్కన సొల్లేయటం. కాఫీ చల్లారిపోతే మళ్ళీ కాఫీలు చెప్పడం. చస్తున్న వీళ్ళతోటి. వీడు మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి? నేను ఫోన్ తీసేంత వరకు వీడు వదిలేలా లేడు. అలా అని ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే అక్క చంపేస్తుంది. హలో బస్వా, ఏంటి చాలా రోజులకు గుర్తొచ్చాను? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేనే చేద్దాం అనుకుంటున్నాను, బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నాను. రే చాలా ఆపరా. నువ్వెంత బిజీగా ఉంటావో నాకు తెలీదా? నా దగ్గర నుంచి నాటకాలు ఆడతావు. నేను పొద్దున్నే ఫోన్ చేస్తే 3 సార్లు కట్ చేసావు. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. ఏమనుకుంటున్నారా నువ్వు? ఏంటి నువ్వు నాకు ఫోన్ చేసావా? నాకేం ఫోన్ రాలేదు బస్వా. నేనెవరు ఫోన్ కట్ చేయలేదు. ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నెట్వర్క్ ప్రాబ్లం కాదురా, ఇది నీ ప్రాబ్లం. అసలు ఫోన్ చేయడానికి ఏంట్రా నీకు? అరే మళ్ళీ అదే అంటున్నావు. నేను ఫోన్ చూడలేదని చెప్తున్నాను కదా. పొద్దున్నే ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. ఒకవేళ ఆ టైంలో చేసావనుకుంటా. అప్పుడు ఫోన్ నా పిఏ దగ్గరుంది. ఫోన్ రింగ్ అవుతుంటే సైలెంట్లో పెట్టడం తెలియక కట్ చేసుంటాడు. అరే ఈ కథలు నువ్వు ఎవడైనా తెలియని వాడికి చెప్పరా. నిజం బస్వా. ఇప్పుడు పెద్ద కంపెనీ నడుపుతున్నాను, పెద్ద ఆఫీసు, నా కింద ఎంప్లాయీసు. మామూలు కథ కాదులే మందే. కంపెనీ ఏంటి, ఆఫీస్ ఏంట్రా? మళ్ళాంటి వాళ్ళు ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఈ రెండూ కాకుండా ఆఫీస్లో ఏంట్రా పని నీకు? చెప్పాను కదా బస్వా, పుణ్యకోటి ముందులా లేడు. రేంజ్ మారింది. కొన్ని 100 మందికి బాస్ ఈ పుణ్యకోటి. అవునా? ఇంతకీ ఎక్కడ ఆఫీసు? మాదాపూర్ ఐడియా ఉందా? ఉంది. అక్కడ రోడ్ నెంబర్ 55లోనే మన ఆఫీసు. ఓ, ఆ ఏరియాలో జీవీ రెసిడెన్సీ అనే హోటల్ ఉంది, ఐడియా ఉందా? అరే అది చిన్న హోటల్, మన ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది. ఆ హోటల్ గురించి నీకెలా తెలుసు? నేను ఇప్పుడు ఆ చిన్న హోటల్లోనే ఉన్నాను కోటి. ఏంటి నువ్వు ఆ హోటల్లో ఉన్నావా? ఎప్పుడొచ్చావు? ఏం పని మీద వచ్చావు? ఇక్కడ ఓ సెటిల్మెంట్ ఉంటే వచ్చాలే. పొద్దున్నే సడన్గా నేను చూసా, అందుకే కాల్ చేశా. నేను కనిపించానా? ఎక్కడ కనిపించాను? ఛాన్సే లేదే. పొద్దున్నే నువ్వు కార్లో వెళ్తుంటే చూసేలే గానీ ఏంటి కథ? కథే ఉంది, ఏం లేదు. అసలు నేను కారులోనే రాలేదు. నన్నెలా చూసావా అని ఆలోచిస్తున్నా. అరే పుణ్యకోటి, నువ్వు నన్ను బెంగళూరులో కలిసి ఒకడు కాలు చెయ్యి తీసేయాలి అని మన వాళ్ళని తీసుకెళ్ళావు. నువ్వు ఎవడ కాలు చెయ్యి తీసేమన్నావో వాడితోనే నువ్వు పొద్దున్న కారులో కనిపించావు. అది చూసి కాల్ చేస్తే కట్ చేసావు. ఊరుకో బస్వా, నేను వాడి కారులో వెళ్ళడం ఏంటి, నువ్వు నన్ను చూడడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మనలా గడ్డాలు పెంచుకున్న వాళ్ళంతా ఒకేలాగా ఉంటున్నారు. నువ్వు కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యావేమో. రే ఎవరి దగ్గర నీ వేషాలు? ఒక మనిషిని పైనుంచి కిందకి చూస్తే వాడి జేబులో ఏ కంపెనీ పర్స్ ఉందో, ఆ పర్సులో ఎంత డబ్బు ఉందో స్కాన్ చేసి చెప్పేస్తాను రా. అలాంటిది నా కళ్ళతో చూసిన నిన్ను గుర్తుపట్టలేనా? రే నువ్వు TG07 AG3929 నెంబర్ గల వైట్ కార్లో వెళ్ళావు. నీ పక్కన ఆ రోజు నువ్వు ఎవరినైతే కొట్టించాలనుకున్నావో వాడే ఉన్నాడు. నువ్వేదో ఆఫీస్లో ప్యూన్లా డ్రెస్ వేసుకున్నావు, అతను బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. మీకు అడ్డుగా ఒక బైకర్ వచ్చాడు, దానికి తల బయట పెట్టి మరి వాడిని ఏదో తిట్టావు. వీడు మొత్తం చూసేసినట్టున్నాడు. ఓ అదే, ఇప్పుడు గుర్తొచ్చింది. నేనేదో వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయాను. సర్లే, విషయం ఏంటో చెప్పు. అదేం లేదు, దాని గురించి వదిలే. రే నువ్వు కొట్టించిన వాడితోనే తిరుగుతున్నావంటే అదేదో కథ ఉంది, అదేంటో చెప్పు. అదేం లేదంటున్నాను కదా బసవా. సర్లే, మనం సాయంత్రం కలుద్దాం. సాయంత్రమా? సాయంత్రం కుదరదు, నాకు వేరే మీటింగ్ ఉంది. ఏంట్రా
నేను మీ ఊరు వచ్చి నిన్ను కలవాలనుకుంటే ఎస్కేప్ అవుతున్నావు. చిచి అదేం లేదు, ఇవాళ కుదరదు, రేపు కలుద్దాం అంటున్నాను. నన్ను నువ్వు కలవడానికి వస్తావా లేదా నన్నే నువ్వు చెప్పిన ఆఫీస్కి రమ్మంటావా? నువ్వేం ఆఫీస్కి రావద్దులే, నేనే వచ్చి కలుస్తాను. నేను తర్వాత మాట్లాడతాను, పనిలో ఉన్నాను. వీడు హైదరాబాద్కు వచ్చాడన్న విషయం తెలియకుండా ఓవర్గా బిల్డప్ ఇచ్చి ఆఫీస్ అడ్రస్ చెప్పేశాను. చేస్తున్న పనికి సంబంధం లేకుండా నేను నందుగాడి పొజిషన్లో ఉన్నట్టు వాగేశాను. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం వీడు. ఏదో ఒకటి చేసి వీడిని మాయ చెయ్యాలి. ఏం చేయాలబ్బా? ఏ కోటి, కాఫీ చెప్పి 10 నిమిషాలు అవుతుంది. గేదెని తీసుకొచ్చి పాలు పితుకుతున్నావా ఏంటి? పితికేశాను సార్, వస్తున్నాను. ఎస్ సార్. ఏంటి ఎస్ సార్? లంచ్ టైం అవుతుంటే తెలియట్లేదా? రోజు బెల్ కొట్టి పిలవాలా నిన్ను? ఆకలిస్తుంది, భోంచేద్దాం. మీ మిషన్ మాత్రం సూపర్గా పనిచేస్తుంది సార్. 1 o'clock అయితే చాలు, మీ కడుపులో గంట మోగుతుంది. రే, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదురా, ఆకలి దంచేస్తుందిరా. సరే సార్, వడ్డించమంటారా మరి? ముందు తన్ను పిలు. ఓ మేడం గారినా? ఒక్క నిమిషం సార్. మేడం, సార్ భోజనానికి పిలుస్తున్నారు, రండి. లేదన్నయ్య, నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేసేయండి. భోజనం టైం అవుతుంటే ఆకలి వేయట్లేదు అంటారండి మేడం. టైం 1 అవుతుంది, వర్క్ తర్వాత చేసుకోవచ్చు. రండి మేడం, అవతల బాస్కి ఆకలేస్తుందంట. మీరు భోంచేసేయండి అన్నయ్య, నేను రావట్లేదు. నాకు ఆకలేస్తే తర్వాత ఏదైనా స్నాక్స్ తింటాను. సరే మేడం. లంచ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టారా? వస్తుందా తను? లేదు సార్, మన ఇద్దరమే తినాలి. మేడం రానన్నారు. అదేంటి? మేడంకి ఆకలిగా లేదంటున్నారు. మళ్ళీ రెండోసారి కూడా పిలిచాను. నాకు ఆకలిగా లేదు, మీరిద్దరు భోంచేసేయండి, నాకు ఆకలేస్తే స్నాక్స్ ఏమైనా తింటాను అని చెప్పారు. స్నాక్స్ తినడం ఏంట్రా? ఏమైంది తనకి? ఏమో సార్, మేడంని చూస్తుంటే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. చెప్పండి. ఏంటి, లంచ్కి రమ్మంటే రాకుండా? లేదండి, మీరు చేసేయండి. ముందు రా ఇక్కడికి. రా కూర్చో. నాకు ఆకలి వేయట్లేదండి, ప్లీజ్ మీరు భోజనం చేయండి. ఎంతసేపు సుభాషితాలు ఎదుటివాళ్ళు వినడానికి చెప్పడమే కాదు, మనము ఆచరించాలి. మనమెంత ప్రాబ్లంలో ఉన్నా, ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా భోజనం మానేయకూడదు. ఒక పూట భోజనం మానేసినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవ్వవు కదా. రా కూర్చుని భోంచేయి. రుతర్ తీసుకురా. రుతర్ సార్, రోజు ఒకే రకమైన వంటలు వండుకొని తింటుంటావు కదా, బోర్ కొట్టదా నీకు? బోర్ కొడితే మాత్రం ఏం చేయగలను సార్? మీరు కూడా బోర్ కొడతారు. అలా అని మిమ్మల్ని మార్చుకోవడం కుదురుతుందా చెప్పండి? మార్చుకోవాలని ఉంటుంది, కానీ మార్చుకోలేం. అలవాటు చేసుకోవాలంతే. రే, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు నేను తినే తిండి గురించి మాట్లాడుతున్నారు, నేను నన్ను చంపుకు తినే మీ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంట్రా, నేను నిన్ను చంపుకు తింటున్నానా? ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. ఆకలేస్తుంది, అర్జెంటుగా వడ్డించరా అన్నారు. వడ్డించేనా అంటే మేడంని తీసుకురా అన్నారు. ఇప్పుడు మేడం కూడా వచ్చారు. మీ ముందున్న ప్లేట్లో భోజనం ఉంటే దాన్ని తినకుండా నా బుర్ర తింటున్నారు. దీన్ని ఏమంటారు సార్? పెళ్లి చేయమంటే మాత్రం చేయరు, మళ్ళీ ఒకటే ఫుడ్ బోర్ కొట్టదా అని అడుగుతున్నారు. అసలు ఈ పాపం అంతా మీదే సార్. మీరు కనుక నాకు పెళ్లి చేస్తుంటే నేను కూడా పూటకో వెరైటీ తెచ్చుకొని తినుండేవాడిని సార్. రే, పూటకో వెరైటీ కావాలంటే కర్రీ పాయింట్లో అయినా తెచ్చుకొని తినొచ్చురా.
దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి సార్, ఇంకా జీవితంలో నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటున్నారా? నీ తలరాతలో లేని పెళ్లి గురించి ఎందుకురా తలుచుకుని బాధపడుతూ ఉంటావు? వదిలేసేయ్. తిండి తినడమైనా మానేస్తాను గాని పెళ్లి గురించి ఆలోచించడం మాత్రం అసలు మానను సార్. అంటే ఆఫీస్లో పని చేయడం మానేసి పెళ్లి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు అన్నమాట. అంతకుమించి వేరే పనేముంది సార్ నాకు? మీరు భోంచేయండి సార్, ఊరికి నన్ను బాధ పెట్టకండి. నువ్వు అలా బాధపడుతూ ఉంటూ తినాలనిపించట్లేదురా. అదేంటి సార్, తినాలనిపించట్లేదని చెప్తూనే అలా తింటున్నారు? పొద్దున్న తెచ్చిన టిఫిన్ బాక్స్ తినక లంచ్ బాక్స్ తినకపోతే అమ్మ బాధపడుతుంది కదరా. కావాలంటే నువ్వు బాధపడుతున్నావని నైట్ డిన్నర్ వరకు నేనేం తినలే. ఏంటి సార్, ఇంకా డిన్నర్ వరకు ఏం తినరా? లేదురా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా తినాలనిపిస్తుందిరా? నేను మనిషినేరా, నాలోనూ మానవత్వం ఉంది. ఆ కర్రీ ఏదో బాగున్నట్టుంది. మేడంని నవ్వించడానికి ఇలా మాట్లాడారా? ఏంటి సార్, ఫుల్ ఫామ్ లో ఉన్నారు? వేపుకు తినడం నీకే కాదురా, నాకు తెలుసు. అంతేలేండి, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. మీరు నాతో 3 ఏళ్ళుగా సావాసం చేస్తున్నారు. ఆ మాత్రం నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు రాకుండా ఉంటుందా ఏంటి? ఇదంతా నా పుణ్యమే. థ్యాంక్స్ చెప్పుకోండి నాకు. థ్యాంక్స్ రా, కడుపు నిండా భోజనం పెట్టావు. అరే మళ్ళీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బా, ఐస్ క్రీమ్ చాలా చేదుగా ఉందండి. ఐస్ క్రీమ్ చేదుగా ఉండడం ఏంటండి? ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. స్వీట్ గానే ఉంది కదండి. మీకు స్వీట్ గానే ఉంది, నాకే చేదుగా అనిపిస్తోంది. అదేంటది? ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బానే ఉంది. మరి మీరు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మీకు స్వీట్ గానే ఉంది. ఈ రోజు భోజనం దగ్గర నుంచి ఐస్ క్రీమ్ వరకు మొత్తం మీతో బిల్లు కట్టించాను కదా, అందుకే నాకు చేదుగా అనిపిస్తోంది. భలేవారండి మీరు. మన మధ్య మీ డబ్బు నా డబ్బు ఏంటండి? అంతా మన డబ్బే. ఇందులో 5 lakhs వరకు ఉన్నాయి. ఈ కార్డులో 3 lakhs వరకు ఉన్నాయి. ఈ 2 కార్డ్స్ మీ దగ్గర ఉంచండి. దేనికి? ఉంచండి. దేనికి అని అడుగుతున్నాను కదా. మీ అకౌంట్స్ కార్డ్స్ అన్ని ఏవో ప్రాబ్లమ్స్ లో ఉన్నాయన్నారు కదా, అందుకే ఈ కార్డ్స్ మీ దగ్గర ఉంచండి, తర్వాత చూసుకుందాం. ఈ కార్డ్స్ నా దగ్గర ఉన్నా కూడా నేను పెద్దగా ఏం ఖర్చు చేయను. మీ దగ్గరుంటే మీకైనా ఉపయోగపడతాయి కదా, ఉంచండి. అయ్యో వద్దండి. ఇంకేం మాట్లాడకండి, ఉంచండి. ఈ 6 నెలల్లోనే 25 lakhs ఖర్చు పెట్టేశావు. ఆ సోర్స్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు కష్టపడి ఏమైనా సంపాదించావా? తినండి. అల్లుడు అల్లుడు, ఆఫీస్ టైం అయిపోగానే బయటకు వస్తే ఏదో పెద్ద ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది కదా. రా త్వరగా వెళ్దాం. నేను ఇంటికి రావట్లేదు గానీ నువ్వు వెళ్లే దారిలో నన్ను దింపేశాయి. దారిలో ఎందుకు? ఇక్కడే దిగిపోండి. అదేంటి అల్లుడు, దారిలో దింపమన్నాను కదా. నేను మన ఇంటికి వెళ్ళట్లేదు, మధుని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అదేంటి అల్లుడు, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది కదా. ఉదయం మీరే అన్నారు కదా మావయ్య, మధుకి సపరేట్ వెహికల్ ఎందుకు, దానికి ఒక పెట్రోలు డ్రైవరు అనవసరమైన ఖర్చు అని. అందుకే నేనే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. అల్లుడు, పొద్దున అలా చెప్పాను కానీ మధుకి సపరేట్ వెహికల్ బెటర్ అనుకుంటా. లేకపోతే నీ టైం వేస్ట్ అయిపోతుంది. నీ టైం వేస్ట్ అయితే బోలె డబ్బు వేస్ట్ అయినట్లు లెక్క. ఆ కంపెనీకి అది మంచిది కాదు అల్లుడు. కంపెనీకి ఏది మంచిది ఏది చెడ్డది అని డిసైడ్ చేయాల్సింది బాస్ మావయ్య. ఈ కంపెనీకి బాస్ని నేను చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు చెప్పినట్టు నేను వినను. మధుని నేను తీసుకువెళ్తాను, మీరే ఏదో ఒకటి చూసుకుని వెళ్ళండి. బాయ్ అండి. ఎక్కడికి బాయ్ చెప్తున్నావు? నేను డ్రాప్ చేస్తున్నాను, కారెక్కు. ఎక్కడి మేడం? రండి 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 మేడం. రైట్ రైట్.
ఇవాళ ఏంటో గాని మా బాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. లంచ్ టైంలో కూడా ఒకటే జోకులు. ఇప్పుడు చూస్తే డ్రాప్ చేస్తానంటున్నారు. పొద్దునేమో కంపెనీ వెహికల్ పంపించారు. ఇప్పుడేమో బాసే డ్రాప్ చేస్తానంటున్నారు. సూపర్. ఏంటి మొహం మాడిపోతున్నట్టుంది? లోపల కాలుతోందిలే. ఆ సెగ మొహానికి తగిలి మొహం మాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు వెళ్తుంది? మధ్యన భోంచేయలేదా? భోంచేశాను, అయినా కాలుతోందిలే కానీ నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? మనసేం బాగోలేదు, నువ్వెళ్ళు. నాకు బోర్ కొడుతుంది, పద మంచి బార్కెళ్ళి మందు కొడదాం. మందేసుకోవాలనుకుంటే నువ్వు సపరేట్గా వెళ్ళేసుకో. నాకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది. ఒంట్లో బాలేదా? డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నావా? ఎహే, డాక్టర్ అపాయింట్మెంట్ కాదు, వేరే ఫ్రెండ్ని కలిసే పనుంది. ఫ్రెండే కదా, అయితే పద. నీ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అవుతాడు, సరదాగా పరిచయం చేసుకుందాం. వాళ్ళు నీకు పరిచయం చేసే ఫ్రెండ్స్ కాదులే, నేను వస్తాను. ఏ కొట్టి కొట్టి కొట్టి, ఎక్కడికి వెళ్తారు? నా మనసేం బాగోలేదు, నన్ను వెళ్ళనివ్వండి. కోటి, నిజం చెప్పు, కొంపదీసి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా పట్టావా ఏంటి? నాకు గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే తక్కువ. అమ్మయ్యా, ఎక్కడ గర్ల్ ఫ్రెండ్ పట్టేసావేమోనని ఒక్క నిమిషం లోపల కుళ్ళిపోయి చచ్చాననుకో. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఊహను కూడా నువ్వు భరించలేకపోతున్నావా? ఆ మరి భూమి పుట్టిన దగ్గర నుంచి వెయిటింగ్ ఇక్కడ. నాకు దొరకకుండా నీకు దొరికితే ఆ మాత్రం కడుపు కాలదా? నీ కడుపు కాల్చడం కోసమైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ని పట్టి చూపిస్తాను. ఏడ్చావులే గాని పద తెగేద్దాం. నాకు వేరే పనుందేలా. ఏ కొట్టి కొట్టి కొట్టి. ఫ్రీగా మందు పోస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడేంటి? ఇలా వెళ్ళిపోతున్నాడేంటబ్బా? సర్లే, 2 గ్లాసుల్లో పోసుకుని మనమే స్లోగా తాగేద్దాం. అక్కని అమ్మ పిలిస్తే ఇక్కడికి రాలేదు, మా అత్తగారు పిలిస్తే వచ్చింది. మీ అత్తయ్య గారు పిలిచారా? మా అత్తగారు మా మరిది సుధీర్ని అక్క వాళ్ళ ఇంటికి పంపించి అక్కతో ఫోన్లో మాట్లాడారు. 16 రోజుల పండగ జరిగినప్పుడు ఏం జరిగిందమ్మా? ఆ రోజు ఇందు అక్కడికి రావడానికి కారణం ఎవరు?